చూడడా బట్టలు ఉతికేసింది, ఎండలేదు అట్లే పెట్టింది. ఏమప్ప ఈ కోడళ్ళు ఏం పని చేస్తారో ఏమప్ప. ఇంకేమైనా అట్లేకపోతే ఇల్లే పాడు చేసిస్తారు వీళ్ళు కోడళ్ళు. అమ్మా చూడి ఇంకా ఎండలేదమ్మా. ఏ భాగ్య, ఏ భాగ్య, నువ్వు నా ఇల్లుకొచ్చిందే నా దౌర్భాగ్య, రావే అట్లకి. ఫస్ట్ దీన్ని హాస్పిటల్కి పోయి దీన్ని సవ్వు చూపియాలమ్మా. ఏం పిలుస్తాను అట్లకి రాదిదే. ఏ భాగ్య, అత్త వస్తా ఉండాను. దీనికి దిగులు భయమే లేదమ్మో అత్తంటే. ఎందరూ ఉముస్తారు కదా కోడలికి, అట్లే నేను దీనికి ఉముస్తా ఉండాల. అప్పుడే ఇది బుద్ధినేరేది, లేకపోతే ఇది బుద్ధినేరేదు. ఇంత పిలుస్తా ఉంటాను చూడి, అనలేదు అనలేదు. యాడ్స్ వచ్చిందో ఏమో. ఏ భాగ్య, ఏమే నన్ను కొట్టకొస్తా ఉంటావో పొరకెత్తుకొని. చూడి ఆమెకి నన్నేమన్నా కొట్టిస్తే ఆమెకి నా కొడుకు చెప్తాను. చూడే ఏమిటి పొరకెత్తుకొని వచ్చిండేది నువ్వు. నేను చూసేదానికి ఇట్లా ఉంటానంటే నేను వయసులో ఉండేటప్పుడు కరెక్ట్ అలా బ్లాక్ బెల్ట్. అయ్యో అత్త, పొరికి మీ కొట్టే కాదు, ఆడ రాజేసింటి మీ కదా ఎండికి, ఆడ కోడంతా గలీజ్ చేసింది, దానికి ఊడ్సేదానికి ఎత్తుకొని ఉండాను. ఏమి నీ మాట ఇంకోపోతే నాకు పొరక కొట్టిస్తావా? అయ్యో నా కొడుకు ఏర్పడిండాడు, రారా నీకు పెళ్ళం నన్ను కొడతా ఉంది, రారా. అయ్యో ఎవరైనా ఉండారా ఇడా? అప్ప రాండప్ప, నన్ను కాపాడండా. అయ్యో నా కొడాలని కొట్టేకొస్తా ఉంది, రాండప్పు. అయ్యో ఆ ముండా కొడుకు చెప్పి వద్దు, ఇది బిలాలక్కున్నట్లుంది, ఇదో కట్టుకొని వచ్చిస్తే నాకు సంకేసేది, ఇది వద్దు అని నోరు కొట్టుకుంటి. ఆ ముండా కొడుకు అయ్యో నాకు ఈ బిడ్డే కావాలా, ఈ పొడిసే కావాలా అని చేసుకొని వచ్చే, ఇప్పుడు చూస్తే నన్నే పొరకెత్తుకొని కొడతా ఉంది కదప్పా. అయ్యో ఎప్పుడు నువ్వు ఇంటి ముందర ఎవరైనా పారాడుతా ఉండ్రి, ఇప్పుడు ఎవరు లేదు కదప్పా. యా ముండాను కనిపిస్తలేదు. ఏ జయ్యి రావేడా, బిర్నా రావే, నన్ను కాపాడు రావే. పొప్ప పొద్దునే లేసి ఎవరు ముఖం చూస్తున్నావు ఏమో. నేను ఈ ముసలి చెట్ల సిక్కిస్తానని అంతే. ఇప్పుడు పిలుస్తా ఉంది కదప్పా, ఏమో ఇప్పొద్దు ఇంటి దగ్గర వస్తే చాలు ఎప్పుడు చూస్తే ఉమ్ముస్తా ఉండే, ఇప్పొద్దేమో అదే పిలుస్తా ఉంది. అయ్యో ఏమప్ప చేస్తున్నా ఇప్పుడు, పోతున్నా వద్దా? పోకుంటే ఏమని అట్లే పోయిస్తే ఇంటి దగ్గర పుడుకొని వస్తుంది, ఇంటి దగ్గర పుడుకొని వచ్చేసి తిట్టేసి ఆమెటిపోతుంది. ఏమప్ప చేస్తున్నా, ఇంకేం చేసాకైతే పోతానుండు. జయ్యే నీకేం తాంకరం ఉండాలి, అప్పుడు ఇంకా పిలుస్తా ఉండనా? అట్లా అప్పకే ముడ్డు తిరుకొని పోతావు కదా. పిలుస్తా ఉండతానే, రావాల్సి ఉండతానే. పిలుస్తా ఉంటాను, నన్ను చూసేలేదు కదా నువ్వు. అయ్యా నేను ఫస్ట్ నేను చూడలేదు, ఆమెకు చూస్తే చెప్పు. ఏమే నేను చూస్తే నేను రావాలా అనేసా? ఏ పెద్ద మనిషిని నేను పిలిస్తే నువ్వు రావాలా, నన్ను చూస్తే నువ్వు రావాలా, రాకుండా ఎట్లుంటావు నువ్వు? అయ్యో స్టార్ట్ అయ్యాదింది, దీనికే నేను వచ్చేలేదు. అయ్యో అవో ఫస్ట్ నేను చూడలేదు, ఆమెకి నేను చూసేసి ఆమెకి వస్తున్నాయి. ఫస్ట్ నేను చూడలేదు నిన్నే. అవునా, నేను అట్లా అనుకుంటున్నా. ఏమప్పా ఈ ఊర్లో ఎందుకు నేను చూస్తే దిగులుండే, నన్ను చూస్తే ఇదేమిటికి ఇట్లా పోతా ఉంది, నేను పిలుస్తాను అనుకుంటున్నా. చూడలేదా నువ్వు? సరే ఇప్పుడు ఏం చెప్పు, నాకు పనుంది. చూడే ఈ నా కోడలు పరికెత్తుకొని వచ్చిందిలే నన్ను కొట్టేకి. పరికెత్తుకొని ఓహో ఏ భాగ్య, ఏమమ్మా నువ్వు? ఏమో వయసు అయింది, సవ్వు వినబడదు అంతే. పాపము దానికి నువ్వు పరికెత్తుకొని కొట్టకొచ్చిండవా? ఊర్లో ఏమైనా తెలిసిపోతే అంతే, ఆమెకి నిన్ను ఊరికే పెట్టలేదు, చూసుకో ఆమెకి. ఏమో ఒక మాట తిడుతుంది, దానికి ఇట్లంతా చేయాలా నువ్వు? ఇట్లంతా చేయొద్దమ్మా నువ్వు, ఈ ఊర్లో దానికి ఒక మర్యాద ఉంది. అయ్యో జయక్క, ఉండమని ఊరికే. ఓహో ఏమో మేము ఒక్కొక్క మాట అంటాము, సవ్వుని బిడదు తల తింటుంది అనేసి మేము మాట్లాడతాం అంతే. నువ్వు పొరకెత్తుకొని వచ్చిండవు కదా కొట్టడానికి. అయ్యో జయక్క ఫస్ట్ నేను చెప్పేది వినండా. అయ్యో జయక్క, రాట్లు ఎండేసింటిని, ఆ కోడ్ ఉంది కదా, ఆ కోడ్లో అదంతా వచ్చేసి గలీజ్ చేసి పెట్టింది, దానికి అదంతా క్లీన్ చేస్తా ఉంటుంది పరికెత్తుకొని. మా అత్తి పిలుస్తా ఉండే, నోరు కొట్టుకుంటా ఉండే, వస్ని అంటా ఉండను, అయితేను అట్లే పిలుస్తానే ఉండే, దానికే పారొస్తుంది, దాన్నే పెట్టుకొని ఏమనేసి. అత్త రాడ్లు ఎండేసింది కదా, దాన్ని కోడ్లంతా గలీజ్ చేసిందే, దాన్ని క్లీన్ చేస్తా ఉంటుంది పరికెత్తుకొని. నువ్వు పిలిచిన దానికి ఏమో అనుకొని పరికెత్తుకొని పారొస్తుంది అంతే. ఓహో అవునా, అదే అనుకుంటున్నా. ఏమప్పా నా కోడలు ఇట్లు చేసేసే అనుకొని నాకు చాలా బేజారైనము. కోడ్లు గలీసేసిన్నా క్లీన్ చేస్తా అంటున్నా బిడ్డ నువ్వు. నేను చెప్పలేదా చెయ్యి, నా కోడలు బంగారు చెయ్యి, నా కూతురు ఒకటే, నా కోడలు ఒకటే, అదంతా ఇట్లంతా చేసేలేదు. నువ్వే ఏమేమో చెప్తావు. చూస్తా ఈ ముస్లే ఊరికే పోతా ఉంటుంది. నేను నన్ను పిలిచేసి గొడవ చేసిందంతా ఇదే, స్టార్స్ చేసిందే ఇదే, నా పైన వస్తా ఉంది చూడి.
నువ్వు చెయ్యి, నువ్వు సర్లేదేలే కొడాలకి అప్పకి తెచ్చిపెట్టిస్తావు విడి నువ్వు. ఇది నాకు కావాల్సిండేరా, ఊరికే పోకుండా వస్తుంది కదా, ఇది నాకు కావాల్సిండే. నా మక్కానికి నేను మూసుకున్నాలా ఫస్ట్. ఏ భాగ్య, ఇడ జామకాయలు ఎంత ఇడిసిండే, ఏం చేస్తే ఏం పెరుకొని ఏమైనా లోపల పెట్టిండవా? అయ్యా అవును కదా, జామకాయలు నడిపోయా, షట్ నిండా ఉండే జామకాయలు ఇప్పుడేమమ్మా ఒకటి లేదు. అత్త నేనేం పెరుకోలేదు, నేను చూడలేదు, ఎవరో పెరుకొని పోయిండారు, ఎవరు అని తెలీదు. ఎవరో పెరుకొని పోయిండారా? ఏ నీ మొక్క ముయ్యా, ఏం చేస్తా ఉంటావు ఇంట్లో? ఏం చూసుకునే కయ్యలేదా? అన్నట్టు ఉండే కదవే జామకాయలు. అయ్యో అక్కడ పెంత మండుతా ఉందే మా, అన్నట్టు జామకాయలు ఎవరే పెరుకొని పోత్రి. ఇంకా లోపల కూకొని గుడ్డు పెట్టు లోపల కూకొని. ఎప్పుడు చూస్తాను లోపలే పడి ఉంటుంది, చూసుకునే కయ్యలేదా? ఇంటి ముందు ఏమేమి పెట్టింటారు, ఎవరెవరు ఎత్తుకోపోతారు, ఎవరెవరు వస్తారు ఏమి అనేసి అల్పను పెట్టుకొని తిక్కుపా, ఇట్లా తిక్కుపా కూకొని లోపలికి పోయేసి. లేకపోతే ఆ మూల కూకొని గుడ్డు పెట్టుకొని ఎప్పుడు చూస్తాను ఇంట్లో ప్లే పడి ఉంటుంది. ఏం ఆటలో ఏమైనా పోయింది, ఏమైనా ఎత్తుకొని పోయిండారో, ఎవరు వచ్చి ఏమీ లేదు నీకు, ఏమైనా జ్ఞానం ఈడుంటే కదా. యాముండి పెరుకుపోయినో ఏమో, ఏమి ఊర్లో ఉండే ఆడోళ్ళు ఏం మామూలుగా లేదమ్మో ఈ ఊర్లో ఉండే ఆడోళ్ళు. జయ్యి అయ్యా దీని మక్క మొయ్యాపు నన్ను అలా మెట్లు చూస్తా ఉంది ఇది. ఏమే నువ్వేమన్నా పెరుకోపోతేమే? ఏ ముస్లి, నా పాడకు నేను పోతా ఉంటానే, నీ ఇంటి ముందు ఏమైనా వస్తా నేను? నా పాడ రాకపోతా ఉండను, పిలిచి సీట్లంతా తిప్పుతా ఉండవా నన్ను? చూసుకోమిట్ నేను వస్తా ఉండేదే ఇప్పుడు. యాముండి పెరకపోయిందో ఏమో పో. ఓకే కూల్ ఇది ఇట్లా ఆడుతా ఉండంటే ఇది కాదు, ఇంకేముండి పెరుకొని పోయింది నా జామకాయలు. నేను తినలా అని సాస్ పెట్టుకొని ఉంటాను. యాముండి పెరుకపోయినామా? రేణి కరెక్ట్ టైంకి వస్తాయి. నీకుంది రేణి నీకుంది. ఓహో తల్లి పని బ్యాగ్ పెట్టుకొని ఉంది. ఈ పక్కేమి బస్ స్టాండ్ లేదు ఏం లేదు, ఆడ ఇంకా వస్తా ఉంది ఇది. ఈ ముసలి దగ్గర తగిలేసుకొని నీకుంది. ఓ రేణి ఈ పక్క ఆడ పోయి వస్తా ఉంది ఇది. ఈ పక్క బస్ స్టాండ్ లేదు ఏం లేదు, ఆడ ఇంకా వస్తుంది ఇది బొమ్మక్క. తలపైనేమో బ్యాగ్ వేరే పెట్టింది, ఏముండాల దాంట్లో. ఏ రేణి ఆ బ్యాగ్ దించు, దిగుకి. పెద్ద మినిస్ట్రీది డాను. నేను బ్యాగ్ నా తలపైన పెట్టుకొని ఉంటాను, దీనికి వెళ్ళమంట. బ్యాగ్ దించు ఏమైనా వెయిట్ అయితే నాకైతుంది, దీనికి వెళ్ళా దించు దిగుకి. ఈ లోపల ముండా ఇడ్సలేదు, దీనికేమప్ప బాధ. అయ్యో లోపర్ ముండా నీకేమో వచ్చింది పొద్దు. యోహో నా జామకాయలు పెరుకొని పోయిండవా నీ మక్క ముయ్యాని? నాకు చెప్పకుండా లేకుండా పెరుకొని పోయిండవు కదే నీ మక్క ముయ్య. అమ్మమ్మమ్మ జామకాయలు టమాటాకాయలు ఎంత. ఓహో ఇది ఊరినే దొంగతనం చేసుకొని వచ్చిందిలే ఇది బొమ్మక్క. ఏమి ఎవరింటి ముందునో ఏమి ఇడ్సేలేదనిపిస్తా ఉంది ఇది బేవర్స్ ముండా. యాయో ఇంటి దగ్గర పోయి ఏమేమి పెరుకొని వచ్చిందో. ఓహో కరేపాకు కొత్తిమీరాకు పుదీనా. ఓహో ఏమి నీ ఇల్లు దీంట్లోనే నడిపిస్తావో ఏమో. ఎవరెవరు ఇంటి దగ్గర పోయి ఎంత పెరుకొని ఇంటికి పోయి పెట్టుకొని నువ్వే చేసుకొని తినిడి ఎంత. వాళ్ళు మేము ఇంట్లో దగ్గర మేము వేసుకొని ఉంటాము మాకైతుంది అనేసి ఎందరి ఇంటి దగ్గర నువ్వు పోయి నువ్వే పెరుకొనిస్తే వాడికేమీ సిక్తుంది. నీకు కాదు ఊరికే ఉండు, నేను రాజా పాయింట్ ని టమాటాకాయ పెరికేదానికి అది చంపించండి. అది ఇది వచ్చి ఫస్ట్ చెప్పిండే నాకు ఏమో బ్యాగ్ ఎత్తుకొని వచ్చిడే టమాటాకాయలు ఎంత ఉంటుంది ఇల్లుకెత్తుకొని పోతు అనేసి. ఓ నీది కాదు పో, వాళ్ళు మనముడు ఎత్తుకొని వచ్చిండే పీక్కొని వాని దగ్గర నేను తీసుకొని వచ్చిండాను. గును అనొద్దు, ఇన్బడేట్లా చెప్పు జోరుగానే. నాకు పక్క 100% కాదు 200% ఇది నా జామకాయలే ఇది. నాకు ఎంత తెలుస్తుంది ఇది నా జామకాయలు. మూసుకొని నాకు జామకాయలు నాకు ఇచ్చిస్తే సరే, లేకపోతే చూడమటికి ఏం చేస్తానో నాకే తెలీదు. ఏ భాగ్య ఇదేమమ్మా ఇది చెప్పు నువ్వే, నేనేం నీ ఇంటి దగ్గర వచ్చింటా? ఏ అత్త పాపమో ఇడి వాళ్ళేం రాలేదు మా ఇంటి దగ్గర. నువ్వు ముయ్యే నోరు భాగ్య, నువ్వేమో చెప్తా ఉండవు నాకేం వినపడతలేదు. నువ్వు ముయ్యి నోరు. దీన్నేమన్నా ఇట్లా ఇరిసిస్తే ఇది ఊరినే పాటు చేసిస్తుంది ఇది అట్లాది ఇది. ఏ రేణి చూడే నా మిడికి నేను ఊరికే ఉండేలేదు, మూసుకొని నా జామకాయలు నాకు ఇచ్చేసి పోతా ఉండు. ఇది నీ జామకాయలు కాదమ్మా. అయ్యో ఎట్లా చెప్పాలా నీకు? పోయిసి ఈ పక్క వస్తున్నాయి కదప్ప, నేను మా ఇంటికి దగ్గర అవుతుంది అనేసి దూరం అయితేను సరే నీ సాపకే పోవాల్సి ఉండే. నేను ఈ పక్క వస్తున్నాయి. ఈ ముస్లిం ఏమైనా ఉంది అనేసి ఏమైనా తెలిసింటే ఇలా కాలే పెడతా ఉండలేదు నేను. అయ్యా రేణక్క పోనీ ఇచ్చిడి 2 కాయలేమో. వచ్చిడు యాలా. ఓహో నువ్వు ఏంటే ఇస్తా ఉండలేదు, నేను కదా ఇచ్చిడాలా. గుబ్బుండా పొద్దున్న ఇంకా పోయిండాను. పొద్దున్న ఇంకా ఇంచే పొరుగు టమాటాకాయలు పీక్కొని ఇప్పుడు వచ్చిండాను 2 ఎత్తుకొని దాన్ని ఇచ్చిస్తాను ఉండు. ఎలా మా ఇంట్లో మీరు తినేవాళ్ళేదేమే?
దీందా ఇది జామకాయలు ఆ రాజక్కల చేనులరా 2 మానుంది వాడు మనుముడు పిక్కొని వచ్చే నాకు 2 ఇచ్చిండాడు దీనికి ఇచ్చిస్తాను రా దానికే ఈ ముస్లిం ఇంటి దగ్గర ఎవరు పరాడకే పోయలేదు ఎందుకు దిగులు పడతారు దీన్ని చూసి ఊరికే ఎందుకు తల తింటుంది ఇట్లే ఇది నిలుచుకొని ఉంటే నీ తల తినేదే చేస్తానుండు దీనికి ఓహో పారుతావా పారు యాడ్ పడతావా పారు నిన్ను నిడిస్తే చూడ నేను ఈ ముస్తుంది అది ఎప్పుడు వస్తుందా ఏమప్ప ఎప్పుడు చూస్తాను ఇట్లే ఆడుతా ఉంటుంది గూబుండా ఏమి వెనకేమైనా పారొస్తా ఉందా కష్టం పడి పొద్దున ఇంకా టమాటా కాయలు ఎంత పెరికేసి ఏమో 2 జామకాయలు ఇచ్చిండడు అని చెప్పుకొని వస్తే ఈ ముస్తు వచ్చింది ఉండు నాది అనుకోని గూపుండా యాడ్ ఇంకా వస్తారేమో ఇట్లా వాళ్ళెంత అయ్యాయా నీ మక్క ముయ్యాని నీ కాలు కట్లే పులుగులు పడకూడదా లోపల ముండా పోవే ముస్లి ఆ 2 జామకాయలకు వచ్చేసి నా నడుము కొట్టువి కదవే అయ్యో నీ కాలు అట్లే పోకూడదా ఇప్పదే అయ్యో నడుము పోయానది నడుము అయ్యో జల్దీ రావాల్సి ఉండే మంచి సీన్ మిస్ అయిపోయా కదప్పా అయ్యో రేణక లేయక్క పైకి పడిన పో చూస్తే సరిగానే తొన్నిందమ్మా అయ్యో యాళ్ళేనక్క ఇట్లు పడిండవు లే పెంకి అదే అట్లా నడుము పట్టుకొని ఉండవు లేయకు యాడ ఎట్లు పడతావక షర్ట్ పుస్తే ఉంది కదా పన్నీసేలే సరిగా అవునా నువ్వేం చేసుకోక అది దాని షర్ట్లా జామకాయలు పెరుకొని వచ్చేసిందంట దానికి సరిగా తొన్నే ఏం రానక్క నువ్వు పోసి దీని షర్ట్ దగ్గర పోసి జామకాయలు పెరుకొని వచ్చిండవు కదా ఏమి మార్కెట్ కి ఎంత పోయింటే ఒక్క 10 రూపాయలు అంతే అమ్మా అమ్మా నేనేమైనా దొరికిని నింటే ఈ ముస్లిం అన్ని ఇట్లే తొంతా ఉండేమో నేను అప్పుడు ఇట్లే నడుపు పట్టుకొని ఉండాల్సి ఉండే అమ్మ ఊరోళ్ళు ఎందుకు చూస్తారేమో మా అన్న మరిది ఎంత పోయారు ఏడక్తి అమ్మా నేను బస్సావైతే కదా పోడుగుండి చెయ్యి అప్పుడు ఇంకా చెప్తా ఉండలేదా నేను దాని షెడ్ దగ్గర నేను పోలేదనేసి ఏ మంచి నేను పోలేదులే రాజక్క ఉంది కదా వాళ్ళకి టమాటాకాయ పెరకపోయింది మనముడు ఇచ్చింది నాకు జామకాయలో ఇదొచ్చింది ఉండు నాది అనుకొని ఆ లోపల ఉండను అదే అట్లే అంటా ఉంది అది నువ్వు ఏమి వచ్చి చూడనట్లు ఆడుతా ఉండరు ఉండు వీళ్ళు దీని మక్కు ముయ్యప్పో ఎట్లుతోనే తెలిసిన నేను నడుము ముయ్యి పొద్దు పోవాలి హాస్పిటల్కి ఏమన్నా ఎంకింకి ఏమన్నా అయిందో ఏమమ్మా ఏమైనా పెరుకొని ఉంటా నిజం చెప్పకు అయ్యో మా అమ్మతోడు ఆ రాజక్కల చేనుకి టమాటాకాయలు పెరికేకపోయింది ఆ మనుముడు ఇచ్చింది అయ్యో ఎట్లప్పా చెప్పని వీళ్ళకి కావాలంటారా రాజాకిల్ దగ్గర పోతాము దాన్ని అడుగుతాము ఏమే గుసు అని మాట్లాడతారు జోరుగా మాట్లాడండి బేవర్స్ ముండా ఎంతో పెరుకొని వచ్చింది చూడి జామకాయలు నింపండి జ్యూస్ వేసుకొని తాగుతాము ఎండ చాలా కొడుతుంది జ్యూస్ వేసుకొని తాగుతాను టమాటాకాయ కరేపాకు కొత్తిమీర ఎంత ఇంటి దగ్గర ఉంది కదా ఇంకేమిటికి ఎత్తుకపోతే ఎంత పోయిస్తుంది ఊరికేయాలి అదే తినుకొని సాలింగా అదంతా నేను తీసుకొని వచ్చిండేది అయ్యో గుమ్ముండ లోపల ముండ ఎట్లా ఎత్తుకొని పోతాను చూడి అయ్యో దాని మక్కు ముయ్యాని పోమ్మా దాని చేతులు అట్లా పురుగులు పడాల లోపల ముండ నడుము కొట్టిసిపోయింది చూడు గుమ్ముండ పొద్దున ఇంకా కష్టం పడి ఎత్తుకొని వచ్చింటే ఎట్లా ఎత్తుకొని పోతాను చూడి ఎండ చాలా ఉంది జ్యూస్ వేసుకొని తాగుతామనేసి ఆ నింపండు ఎంత పిక్కొని వస్తుంది ఎట్లా పోతాను చూడమ్మా ఎత్తుకొని అయ్యో ఆ నింపండు ఒక నింపండు అడిగితే 6 రూపాయలు 8 రూపాయలు చెప్తా ఉంటారు ఇప్పుడు ఎట్లా ఎత్తుకొని పోతాను చూడమ్మా ఇది పాపము రేణక్క నువ్వు పాపము పొద్దున ఇంకా కష్టం పడి పెరుకొని వచ్చిండవో చూస్తే అది ఎట్లా ఎత్తుకొని పోతాను చూడి రా పొద్దున లేసేసి ఎవరి ముఖం చూస్తున్నావు ఏమో నాకు కావాల్సి ఉండే ఇదంతా యాలేరేనే ఎట్లుంది వాళ్ళకి నువ్వేమో చేసింటావు దానికి అది కొట్టిసిపోయింది అయ్యో జయ్యక్క నువ్వేలక ఇట్లాడుతా ఉండవు అదేమన్నా తిట్టుకుంటుంది నీకేలా ఇప్పుడు ఎలా అంటే అది పొద్దున్న లేసి నామకని చూసింది దానికే అది లేసిన తక్షణ డోర్ తీసింది కదా అప్పుడు నేను పాలు తీసుకొని వచ్చకపోతా ఉంటుంది అప్పుడు నన్నే చూసింది అది కరెక్ట్ గానే చెప్పిండవు చూడి పొద్దున్నే లేసిన తక్షణ నీ ముఖం చూసింది దానికే ఇట్లా అయ్యిండేది అన్నాళ్ళు పిల్లితరా వస్తుంది కదా నా ముందరా నన్నే కొడతావా ఆ ముస్లిది నీకు సరిగానే పెట్టింది లోపల ముండా నన్నే తొంతవా అట్లా నీ కాళ్ళకి అట్లా పులుగులు పడాలా లోపల ముండా నువ్వు దొంగతనం చేసుకొని వచ్చిన దానికి అది నీ వెనక పడింది దానికి ఏం తెలియదు అనుకుని ఉండవా సరిగానే కొట్టింది ఇంకా 2 పెట్టాల్సి ఉండే ఎవరే దొంగ నువ్వు వచ్చి చూసిండవే దొంగ అనేసి లోపల ముండా పోని అనుకొని ఊరికే ఉంటే నన్నే అంటావా దొంగ అనుకొని అట్లే నేను ఊరికే పెట్టలేదు ఇప్పుడు చూసుకొని ఉండే నా జుట్టుడి ఫస్ట్ నా ఎంటుకలో ఏమైనా అయితే ఆమెకి నేను ఊరికే పెట్టాలా చూడి ఈ నడుమ బాగా వస్తా ఉంది నా ఎంటుకలో దానిపై నీ కళ్ళు పడిందేమే గూపుండా నా జుట్టుడే ఫస్ట్
ఉండేది 4 గంటలో దానికి ఇట్లాడతావు ఇంకేమన్నా పొడుగు గుండిస్తా ఇంకెట్లాడుతా ఉంటావా విత్రకా నువ్వు నీకు అవిగ్గే పిక్స్ నీదేమి ముడ్డి గంట ఉండి చూడు ఎంటుక్లు మూసుకొనిడేలే నాకే చెప్తావా ఉండు ఉండు పెరుగుతా చూడు ఇప్పుడు అయ్యో చూడు రేణి ఆమెకి నేను ఊరికే ఉండలేదా ఎంటుక్లు ఇటు సైడ్ మాట్లాడు ఇడేనా ఎంటుక్లు అట్లే పుల్లు బోడుగుంటా ఈడాల నువ్వు అయ్యా వీళ్ళకేమో వచ్చింది పొద్దు ఎప్పుడు చూస్తేనో మేమిద్దరు అక్క చెల్లెలు అని నోరు కొట్టుకుంటా ఉండ్రి ఇప్పుడు చూస్తే సౌత్ పీడ్లు పెరకలాడుతా ఉంటారు కదప్పా మంచి చూసుకొని ఊరికే ఉండవు కదా రావే ఉండేది 4 గంటలో దాన్ని పెరికేస్తుంది రావే అయ్యో ఆమెకి పర్మనెంట్ విగ్గేసుకొని నేను రావేలే మంచి ఇడిపియే ఇడక్క ఇడి ఊరికే అయ్యో ఊరికే ఉండక్క సారక్క దీని ఎలా శానా అయ్యింది ఏం ఆంకారం తెలిసినా దీనికి ఏ మంచి నువ్వేం అట్లు చూసుకొని ఉండవు ఇడిపించక అయ్యలేదేమే అయ్యో నేను చెప్పినాక అదే ఇడస్తలేదు నేనేం చేసాకైతుంది ఇడే రేణి ఇడే ఫస్ట్ ఇడే నా మాటకు మర్యాద ఇచ్చి ఇడుస్తావా లేదా నువ్వు చేస్తానుండు నీకుందిలే నిన్ను ఊరికే పెట్టలేదు నేను చూసుకొనుండు ఏ పోవే చూసిండను పో ఆ ముసలి దానికి ఎంత చెప్పుకొని ఇదే తోడుకొని వచ్చిందేమో లోపరముండా సిక్తా పో ఆడిపోతావు నేను ఊరిడిసి ఆడపోయలేదు నువ్వు ఊరిడిసి ఆడపోయలేదు ఈడే ఉంటాము సిక్తా పో హాయ్ ఫ్రెండ్స్ ఎందరూ ఎట్లుండారు ఎందరూ బాగుండారు అనుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లా వీడియో ఎట్లుంది అనేసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది అనేసి